మా మాయా మాయా మైకం కమ్మిందా. నమస్కారం సార్. నమస్కారం మేడం. మా ఆవిడ అండి. ఏవండి, ఏంటి? ప్రేమకి పెళ్లికి తేడా ఏంటండి? ప్రేమ అంటే కబ్జా చేయడం, ఒకరి హృదయాలు ఒకరు కబ్జా చేసుకుంటారు. పెళ్లి అంటే సెటిల్మెంట్, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. మనం చేసేది ఏదీ లేదు. పెళ్లి ప్రేమ అంటే గుర్తుకొచ్చింది. నువ్వేమి ఇంత అందంగా ఉంటావు, నేనేమో యావరేజ్ గా ఉంటాను. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? మా డౌట్ కూడా అదే. నేను 10th ఫెయిల్ కదండి. Okay. మా అమ్మ నాన్న ఏ లఫ్డ్ గాడు నిన్ను పెళ్లి చేసుకోరు అంటే మిమ్మల్ని చేసుకొని వాళ్ళకి చూపించాను. నాకు ఇన్ని రోజులు జాబ్ లేదని చాలా బాధపడ్డానండి. కానీ ఈ రోజు అప్లికేషన్ చేయడానికి వెళ్తున్నాను. ఆశీర్వదించండి. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళైంది. ఇదే నా పెళ్ళం. రావే అలా బయటికి వెళ్ళేసి వద్దాం. ఏమైందే? ఇందాకేమో తల్లి గారు ఫోన్ చేసి చెప్పారండి, భర్త అడుగుజాడలో నడవమని. అందుకే నడుస్తున్నాను. అలా దగ్గరికి రాగే, చూడలేకపోతున్నాం. చుంచు ముఖం దానా. మీరేంటండి, నేనేం చేసినా నన్ను ఒక శత్రువులా చూస్తారు. నా శత్రువు నువ్వు కాదే. ఆ రోజు పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు నీకు ఒకటి మేకప్ వేసింది చూడు. నిన్ను ఇంత అందంగా చూపించినప్పుడు నన్ను మోసం చేసింది చూడు. వాడే నా శత్రువు. నమస్కారం సార్. మేము కొత్త పెళ్ళైంది సార్. పక్కిట్లో దిగాం. ఉసై, నా జేబులో డబ్బులు తీసావా? మీరే చెప్పారు కదండి, ఆడవాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పి. ఆర్థికంగా బలంగా ఉండాలంటే డబ్బు సంపాదించమని, మొగుడు జేబులో డబ్బులు దొబ్బేయమని కాదు. అట్లుంటది మనతో. అయినా రోజు ఇదే టైం కరెంట్ పోతుంది ఎందుకే మన ఇంట్లో? మనకు కరెంటు గురించి ఎందుకే అండి? అలా కాదండి, మీ కలద్దాలు తీసినా కనిపించదు, నాకు కలద్దాలు తీసినా కనిపించదు. ఇంకెందుకు మనకు కరెంట్ ఉండి. నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. ఇది నా పెళ్ళం. ఇది నా బామారిది. దీన్ని పెళ్లి చేసుకుంటే ఇది ఆఫర్లు వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఆఫర్ లేదో బాగుంది కానీ ఆఫర్ల బిజినెస్ పెట్టిన మొత్తం. ఇలా ఏం బిజినెస్ చేద్దాం? చీరలు. మరి తీసుకురాపో. ఏందే నేను ఇన్నిగానే చీరలు ఎత్త గివే ఉన్నాయి. కట్టుకుంటే ఇంకేం ఉంటాయి మరి? అమ్ముతాను తెచ్చినా కట్టుకుంటాను తెచ్చిన. అమ్ముకుంటే అమ్ముకో, లేకపోతే లేదు. ఒర్రినావు అనుకో. ఈ అబ్బాయి ఎక్కువ చేస్తాడు. మొగుడంటే నీకు అలసైందా? నీకు ఇట్లా కాదే. నీ తాట తీస్తా, తోలు తీస్తా, ఎవడంటే అతడు చూస్తా. ఏమనుకుంటారు బిడ్డ? నరుకుతా ఏమనుకుంటా. చీరలు అమ్ముదాం. పట్టుకో. ఏంది పట్టుకుంటా? బామ్మది కనీసం మొత్తుకు. నేనే మొత్తుకుంటా. చీరలు అమ్మ, చీరలు. మీరు పట్టుకోరు మొత్తుకోరు, నాయనకి ఎందుకు వస్తారే? పైసలు అమ్మకొచ్చి నాకు ఇంటికి చిత్తగానే. నువ్వు ఎక్కువ తక్కువ ఇస్తావు, అన్ని ఓ గిల్ల దాచి పెట్టుకుంటావు. చీరలమ్మ, చీరలు. అరే ఎవరు వస్తలేరేంది? ఆఫర్ పెట్టాలి అసలు ముచ్చట. 10,000 చీర కొంటే 50 రూపాయల జాకెట్ ముక్క ఫ్రీ. 8,000 చీర కొంటే 30 రూపాయల ఖర్చు ఫ్రీ. ఈ ఒక్క రోజు ఆఫర్ ఉంటుంది. ఈ పత్రం రావాలమ్మా. ఈ చీర ఎంత? జస్ట్ 10,000 అంతే. 10,000? 1,000 రూపాయలు కూడా ఎక్కువే. 10,000 పెట్టి కొన్నాం అనుకో, 50 రూపాయల జాకెట్ ముక్క వస్తుంది. ఓ, జాకెట్ ముక్క ఫ్రీనా? నాకు ఈ చీర కావాలి. అది జస్ట్ 8,000 అంతే. 800 ఎక్కువ దీనికి. 8,000 పెట్టి కొన్నాం అనుకో, 30 రూపాయల ఖర్చు ఫ్రీ. ఏవండి, నాకు ఈ చీర కావాలండి. ఈ చీర 10,000 అంటండి. 10,000? ఈ చీరను 10,000 పెట్టేవాడు కొంటాడంటే? నేను అదే అనుకున్నానండి. దీనికి 50 రూపాయలు జాకెట్ ముక్క ఫ్రీ. 10,000 పెడితే ఎన్ని జాకెట్ ముక్కలు వస్తాయి? ఎన్ని జాకెట్ ముక్కలు వచ్చినా ఫ్రీగా వచ్చేది రాదు కదండి. ఫ్రీ కోసం చూస్తే 50,000 బొక్కనే. నాకు తెలియదు అండి. ఈ చీర కొనకపోతే నేను చచ్చిపోతాను ఊరేసుకొని. నేను కూడా ఈ చీర కొనుక్కుంటానండి. ఎంత? జస్ట్ 8,000 వస్తే పిచ్చిదానా, వాడిని మోసం చేస్తుండే. దీనికి 200 కూడా ఉండదు. ఎంత ఉంటే ఎంతండి? 8,000 చీర కొంటే 50 రూపాయల ఖర్చు ఫ్రీ. సరే వద్దులేండి, ఈ మారణ హోమాలు మా వల్ల కాదు. వెళ్ళండి.
మన ఆవిడని మా అమాయకత్వం చూసి ఆఫర్లు పెట్టి వీడు మనోళ్ళని మోసం చేశాడు కదా. ఏమనుకుంటున్నారా నువ్వు? నీ సంగతి మామూలుగా ఉండదురా. నిన్ను రారా. ఏంట్రా అంత బలంగా ఉన్నావు? వెనక చూడండి రా. దేవుడు బౌన్సరా? బామారిది సరే ఇంకొకసారి మా ఏరియాలోకి వస్తే చంపేస్తాం. ఏం బ్రో ఎంత వచ్చినాయి? వచ్చినాయి ఎంత? 15,000. 15,000 బద్మాస్ పాడుకో. నేను పాత చీర కట్టుకొని వాళ్ళకి ఆఫర్ల రైకలు హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముతావారా? ఓ పిచ్చిగా చెప్తారు కానీ నీకు మైండ్ పని చేస్తుందా? బంచి పుట్టుకు పట్టుకుంటా అసలు నీకు మైండ్ పని చేస్తా లేదా? అరే పోదాంపా. గోంగూర తోటకాడ కాపు కాస అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. నమస్కారం అండి. ఈడే మా ఆయన ఆఫర్ లో తీసుకున్నానండి. రండి మా ఫ్రెండ్స్ మీకు పరిచయం చేస్తాను. ఒలే వసే ఈయనే మా ఆయన. ఆఫర్ లో తీసుకున్నాను. నేనేం అడిగినా వెంటనే కొనేస్తాడు. అది కూడా ఆఫర్ లో సరిపోయారు ఇద్దరును. సరే మాకు కొంచెం పని ఉంది. ఏమండి పదండి. ఏంటే బోల్ తక్కువ ఉన్నాయి? మన పెళ్లి రోజు మా పుట్టింటోళ్ళు బోల్ తక్కువ పెట్టారు కదండి, అందుకే ఇక్కడ నెలకిచ్చేసా. ఓ పిచ్చిదానా, వాళ్ళు పెట్టాలి మన గిన్నెలు మనవి కాదు. ఏం బ్రో నోర్లు ఎత్తాందేంద్రా? అవ్వ నీకు చెప్తారని కాదే. అరే ఏంద్రా నువ్వు ప్రతిసారి నన్ను పడతావు? స్వీటీ గిన్నెలు అమ్మకొస్తా నేను. ఆ గిన్నెలు అమ్మో బోల్లమ్మో. అరే మళ్ళీ ఆఫర్ పెట్టుకుని మర్చిపోయినా. ఓకే ఆఫర్ తో షురు చేద్దాం. ఆ గిన్నెలు గిలాసులమ్మా. 10,000 గిన్నెలు కొంటే బొట్టు పిల్లలు ఫ్రీ. 10,000 గిన్నెలు కొంటే బొట్టు పిల్లలు ఫ్రీ. 8,000 గిన్నెలు కొంటే రబ్బర్ బ్యాండ్లు ఫ్రీ. ఫ్రీ పిన్నిసులమ్మా. రావాలి. మా ఆయన తిట్టినా సరే నేను కొనుక్కుంటాను, నాకు చూపించండి. మా ఆయన కొట్టినా సరే ఇది నాకు కావాలి. మా ఆయన నేను చంపైనా ఇది కొనుక్కుంటా. ఏమండి 10,000 సామాన్లు కొంటే 10 రూపాయలు బొట్టు పిల్ల ఫ్రీ అంట. 10,000కు 10 రూపాయల బొట్టు పిల్లలు అంటే 10,000 పెడితే బొట్టు పిల్లల ఫ్యాక్టరీ వస్తుంది. బొట్టు పిల్ల ఫ్యాక్టరీ వస్తుందండి. ఆఫర్ లో వచ్చే బొట్టు పిల్ల రాదు కదా. మీరు కొనకపోతే బాగోదు, నాకు ఇది కావాలి. మీరు కొనకపోయినా బాగోదు. నేను చంపైనా నేను ఇది కొనుక్కుంటా. ఏంట్రా మన పరిస్థితి ఇలా అయింది? ఇలా రావే మా మీద ఒట్టేయండి. ఇంకెప్పుడు ఆఫర్ ఏది కొనని ఒట్టేయండి. మా పిల్లలమైన మీరు, మీ పిల్లలమైన మేము, మా పిల్లలమైన మీరు కదే, మీ పిల్లలమైన మేము అనాలి. ఐ థింక్ వాటో వాట్. మీ పిల్లలమైన మేము, ఇంకెప్పుడు కూడా ఆఫర్ ఏది కొనము. ఒకవేళ కొంటే మీరు చచ్చినంత ఒట్టే. మీరు చచ్చినంత ఆఫర్ల చెప్పులమ్మా. చెప్పులు ఆఫర్ ఏంటి? మొత్తం ఫ్రీ. రావద్దని చెప్పాను కదరా బామర్ది. సార్ మా పిల్లలే మమ్మల్ని అద్దనుకున్నప్పుడు వీనికి ఎందుకు భయపడాలి సార్? ఏం మాట్లాడుతున్నావురా? అంటే వీని కోసం భయపడి ఇన్ని రోజులు డబ్బులు బొక్క పెట్టుకున్నామా? నా కొడుకుని కొట్టు. ఈ బామ్మర్దే కదరా? వీని కోసమే అన్న ఈ బిజినెస్ అంతా చేసింది. అవునా? వీనికి తిండి పెట్టడం కోసమే, దానికి పెట్టడం కోసమే నా బతుకు బక్క. ఇన్ని రోజులు ఆఫర్లు పెట్టి మన లాంటి మొగల జీవితాలతో ఆడుకున్నాం. అవును. ఒట్టాయి ఇంకెప్పుడు కూడా ఎటువంటి ఆఫర్ కూడా పెట్టి మన లాంటి మొగల జీవితాలతో ఆడుకోను. మీరు కూడా ఎవరు కూడా ఆఫర్ల కోసం పాకులాడకండి. మేమున్నాం మీకు. పదండ్రా. సో జడ్జెస్ ఎలా అనిపించింది బిందు మాధవి గారు? లేడీస్ మనకుండే వెరీ క్యాజువల్ ప్రాబ్లం ఇది. ఆఫర్స్ డిస్కౌంట్స్ అంటే ఫోన్ అలా వెళ్ళిపోయి అలా పర్చేస్ చేసేస్తూ ఉంటాం. ప్రతిసారి అనిపిస్తుంది అరే ఎందుకు ఇన్ని కొనేస్తున్నాను డిస్కౌంట్ అంటానట్లే, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం డిస్కౌంట్ వస్తానట్లే కొనేస్తాను. స్క్రిప్ట్ లో కూడా అందరు అమ్మాయిలు చాలా బాగా చేశారు. లవ్ ద స్క్రిప్ట్, ఇట్ వాజ్ నైస్.
నవదీప్ గారు ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. నీ ఫిజికల్ యాక్ట్ చాలా బాగుంది మనోడి. అంటే అది ప్రతిసారి సింక్ అయింది, అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు. నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతున్నావు మెల్లగా ఎవ్రీడే. ఇండివిజువల్ గా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ గోయింగ్ అప్. వెరీ నైస్. జానీ మాస్టర్ వెంకీ నాకు ఇష్టం. నీలో రైటింగ్ చాలా బాగా రాస్తావు. అంటే జెన్యున్ గా స్క్రిప్ట్ రాస్తే దాన్ని జెన్యున్ గా పర్ఫామ్ చేస్తే జనాలు నవ్వుతారు, నవ్వు వస్తుంది, నీట్ గా ఉంటది అని చెప్పి ఫస్ట్ నేను చూసే నేర్చుకోవచ్చు. చాలా చాలా బాగుంది. మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకుని వస్తున్నారు. నిజంగా ఇంట్లో జరుగుతుంది అనే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇకపోతే మావాడు హస్బెండ్, మీరు ఇద్దరు చాలా బాగా చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మంచి ఎనర్జీ తీసుకుని వస్తారు. దీపిక ఈ స్కిట్ ఎలా అనిపించింది? అంటే మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ఆఫర్ వల్ల సఫర్ అయిన మొగుడు మీ అందరూ. సూపర్ అసలు. సుప్రీత మీరు నాకు ఆఫర్ లో దొరికిన జాక్ పాట్. సో జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ టీమ్ వెంకీ నుంచి ఎవరు? శ్రీకాంత్. Thank you judges, thank you team, thank you very much.